అలా ఎందుకు పని చేస్తున్నాడా కలర్ వేసుకుని పోయి పోదాంపా మీ బండి తీయండి పోదాంపా. మేము కాదంటలేం సార్, మీ కలెక్టర్ సార్ రాలేదని కొట్లాడతలేం మేము. అలా పని ఆపుతా అని చెప్పిండు. నా పేరు కాసుల సుధాకర్, మా అన్న పేరు కాసుల బాలరాజ్. మా పక్క రైతులు గుణాల నరసింహ, గుణాల యాదయ్య, గూదే రమాదేవి, కుడుముల రవీందర్, కుడుముల రమాదేవి. మా అందరిది 13వ నెంబర్ సర్వే నెంబర్. మ్యాక్సిమం అలా మొత్తం ఒక రైతు తప్ప కన్మల అందరిది పూర్తిగా పోతుంది, 90% పోతుంది ల్యాండ్. మాతో ఎటువంటి చర్చలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు మాత్రం జరిగింది, సర్వే చేయడం జరిగింది. మేము మా పొలంలో మాకు వెళ్ళకుండా ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెడలు పట్టి దొబ్బిండు. ఎవరు అక్కడున్న పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి కడీలు వాతరం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, మాతోటి ఏది మాట్లాడకుండా, ఇంకా ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇళ్ళల్లో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం. లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకోనికి వెనకాడలేము. మా పొలాలు అయితే వదులుకోం. మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు. ఇక మాకున్నది 90% పోతుంది అందరిది, అక్కడ ఉన్న రైతులు ఒక్కరిద్దరిది తప్ప. మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు, ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. మాది ఉన్న పొలము 3 ఎకరాలు ఉంటాయి, 2.5 ఎకరాలు పోవడము, 2.5 ఎకరాలు ఉంటాయి పూర్తిగా పోవడం. పూర్తిగా మామూలని సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం ఈరోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ చేసారు మమ్మల్ని. మాకు గత్యంతరం లేక మేము ఆత్మహత్యకు ప్రయత్నించాం. మేము ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మాకు పోలీసు వాళ్ళు తీసుకుపోయి కలెక్టర్ గారిని కల్పిస్తామని చెప్పి అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు లేరు అని చెప్పి రెవెన్యూ ఆఫీసర్ కలిపేయడం జరిగింది. రెవెన్యూ ఆఫీసర్ గారు ఖచ్చితంగా మీ భూములు అయితే తీసుకుంటాం, ఇవన్నీ ఫాక్స్కాన్ కంపెనీ కానీ, రింగ్ రోడ్ కానీ, ఆదిపట్ల టీసీఎస్ కానీ ఇవన్నీ రాకుండా మీకు విలువలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మీకు మీ భూములు తీసుకోకుండా ఇవన్నీ ఎట్లయితే మరి అడవిలు ఉందామా అని కూడా ప్రశ్నించడం జరిగింది మమ్మల్ని. మేము ఆమెను మాకు ఎటువంటి న్యాయం జరగకపోతే న్యాయం జరిగేదాకా మా తన ఏ పని చేయొద్దని మేము కోరడం జరిగింది. ఆమె దానికి ఏం ఒప్పుకోలేదు. ఆమె మీకు ఇది ఫైనల్ కాదు, ఇంకోసారి మీటింగ్ పిలిచి మాట్లాడతామని చెప్పి మాకు సాటిస్ఫాక్షన్ అయ్యే నష్టపరిహారం ఇవ్వకపోతే మేము ఇక్కడ ఆఫీస్ ముందు కానీ ఎక్కడ కాదు మా ఇళ్ళలోనే మేము వీళ్ళ పేర్లతో సహా మేము చెప్పి వీడియో తీసి మేము ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ ఉన్నాం మా రైతులందరం. అదే కొంగర రావిరాల, కొంగర కుర్దు బి రెవెన్యూ, సర్వే నెంబర్ 13. పని ఆపిస్తున్నా చెప్పిండు కలెక్టర్ కలిసిదాకా. మాకు న్యాయం జరిగింది, మాకు అవసరమే లేదు. అలా ఎందుకు పని చేస్తున్నాడా కలర్ వేసుకుని పోయి పోదాంపా మీ బండి తీయండి పోదాంపా. మాకెందుకు సార్ మీరు న్యాయం చేయండి. మాట్లాడి ఆయన ఆఫీసర్ కదా, ఆయన మా కోసం బతకడా? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు? మమ్మల్ని ఊసిగా పెట్టాడా, సార్ని కల్పిస్తామని చెప్పి పని చేస్తారు. మేము కాదంటలేం సార్, మీ కలెక్టర్ సార్ రాలేదని కొట్లాడతలేం మేము. అలా పని ఆపుతా అని చెప్పిండు. పని ఎట్లా నడుస్తుంది మరి?